ఫ్రెండ్స్, వీడియోకి ప్రియత చూసారు కదా. నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ మీరు కూడా సింపుల్గా అయితే మీరు పిక్స్ పెట్టుకొని బర్త్డే వీడియో ఎడిటింగ్ అయితే తీసుకోవచ్చు. నేను చూసారు కదా, 3Dలో అయితే ఎడిట్ అయితే చేశాను. మీరు కూడా సింపుల్గా అయితే ఎడిట్ అయితే చేసుకోవచ్చు. సో మీరు ఫుల్ వీడియోతో వినాలంటే టెలిగ్రామ్లో లేదా ఇన్స్టాగ్రామ్లో ఫుల్ వీడియో అయితే అప్లోడ్ అయితే చేశాను. ఫుల్ వీడియో సాంగ్ మీరు ఇక్కడికి వెళ్ళితే ఫుల్ వీడియో అయితే చూడండి, చాలా లుక్ అయితే ఉంటుంది. ఇప్పుడు ఏం చేస్తారంటే మనకు ఎడిటింగ్ అయితే 2 అప్లికేషన్స్ అయితే కావాలి, అలర్ట్ మోషన్ ఇంకా పిక్సార్ట్. సో నేను 2 అప్లికేషన్స్ కూడా ప్లే స్టోర్లో అయితే అవైలబుల్ అయితే ఉన్నాయి. మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా లింక్ అయితే ఇస్తాను, మీరు అక్కడికి వెళ్తే యాప్ అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి. సో ఫస్ట్ మనం వచ్చేసి పిక్సెల్ అప్లికేషన్ అయితే ఓపెన్ అయితే చేద్దాం. సో నేను ఇక్కడ పిక్సెల్ అప్లికేషన్ ఎందుకు యూజ్ అయితే చేస్తున్నానంటే మనకు 3D వీడియోలో ఫోటోకి అయితే బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ అయితే ఉండాలి. సో మనం పిక్సెల్లో ఆ రిమూవ్ అనేది తీసేద్దాం. సో ఫస్ట్ ఇప్పుడు ప్లస్ అకౌంట్ ట్యాప్ చేసుకొని ఏడే ఫోటో మీద ట్యాప్ చేసుకొని సో మీరు మెయిన్గా ఏ పిక్స్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నారో ఆ పిక్స్ అయితే ఇక్కడ తీసుకోండి. సో ఫస్ట్ ఈ పిక్ మీద సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ వచ్చేసి రిమూవ్ బ్యాక్గ్రౌండ్ మీద ట్యాప్ చేసుకొని సో మనకు ఆటోమేటిక్గా రిమూవ్ అయితే బ్యాక్గ్రౌండ్ అయితే అయిపోతుంది. సో ఇక్కడ రిమూవ్ బ్యాక్గ్రౌండ్ చేశాం కదా, సో ఇక్కడ రిమూవ్ బ్యాక్గ్రౌండ్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఏం చేశారంటే టిక్ మార్క్ మీద ట్యాప్ చేసుకొని సేవ్ అయ్యకుండా సేవ్ అయితే వేసుకోండి. సో ఇప్పుడు మళ్ళీ బ్యాక్ వచ్చేదాన్ని బ్యాక్ వచ్చేసి ఇంకో పిక్ కూడా రిమూవ్ అయితే వేసుకోండి. సో ఇలా రిమూవ్ బ్యాక్గ్రౌండ్ ట్యాప్ చేసుకొని రిమూవ్ అయితే వేసుకోండి. సో ఫ్యూ సెకండ్లో మనకు రిమూవ్ బ్యాక్గ్రౌండ్ అయితే అయిపోతుంది. చూసారు కదా, చాలా నీట్గా అయితే రిమూవ్ బ్యాక్గ్రౌండ్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేస్తారంటే టిక్ మార్క్ మీద ట్యాప్ చేసుకొని సేవ్ అయ్యకుండా సేవ్ అయితే వేసుకోండి. సో మళ్ళీ బ్యాక్ అయితే రండి, ఇంకో పిక్ కూడా రిమూవ్ బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ బ్యాక్గ్రౌండ్ ట్యాప్ చేసుకొని సో రిమూవ్ బ్యాక్గ్రౌండ్ అయితే అయిపోతుంది. ఇప్పుడు ఏం చేస్తారంటే టిక్ మార్క్ మీద ట్యాప్ చేసుకొని సేవ్ అయితే వేసుకోండి. సో ఇప్పుడైతే మనకు పిక్చర్లో అయితే 3 పిక్స్ అయితే రిమూవ్ అయితే చేస్తాం కదా, ఇక్కడ పిక్చర్లో అయితే మనకి ఏం వర్క్ అయితే లేదు. ఇప్పుడు మనం పిక్చర్ అయితే క్లోజ్ అయితే చేద్దాం. సో ఇప్పుడైతే మనము పిక్చర్ అయితే పిక్చర్లో అయితే వర్క్ అయిపోయింది. ఇప్పుడు అలర్ట్ మోషన్లో ఎడిటింగ్ పర్పస్ మొత్తం అలర్ట్ మోషన్లో ఎడిటింగ్ అయితే చేయాలి. సో ఇప్పుడైతే అలర్ట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ అయితే చేస్తున్నాను. సో ఇక్కడ యాప్ అయితే ఓపెన్ చేసినాక హోమ్, ట్యూటోరియల్స్, ప్లస్ సెకండ్ ప్రాజెక్ట్స్, టెంప్లెట్స్ అయితే ఉన్నాయి. సో మీరు ఏం చేస్తారంటే ప్రాజెక్ట్ మీద ట్యాప్ అయితే చేయండి. సో ప్రాజెక్ట్ మీద ట్యాప్ అయితే చేసిన తర్వాతకి ఇక్కడ ఫుల్ ప్రాజెక్ట్ బై జగన్ అనే కనిపిస్తుంది కదా. సో మీరైతే అదైతే డిస్క్రిప్షన్లో అయితే ప్రాజెక్ట్ లింక్ అయితే ఇస్తాను, మీరు ఎక్కడికి వెళ్ళి ఇంపోర్ట్ అయితే చేసుకోండి. సో మీరు డైరెక్ట్గా అలర్ట్ మోషన్ యాప్లోకి అయితే ఇంపోర్ట్ అయితే అయిపోతుంది. మీరైతే సింపుల్గా అయితే ఎడిట్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ మనం ఫుల్ ప్రాజెక్ట్ మీద ట్యాప్ అయితే చేద్దాం. సో ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ ఇదంటే 3D ఎడిటింగ్. సో ఇలా అయితే నేను 3D అయితే ఎడిటింగ్ అయితే చేశాను. ఇక్కడ లాస్ట్ వరకు చూడండి మీరు, ఇలా అయితే ఉంటుంది. సో ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు మెయిన్గా ఇక్కడ కెమెరా పైన ట్యాప్ చేసుకొని ఆన్ అయితే చేసుకోండి. సో ఇప్పుడు ఆన్ చేసాక చూడండి ఇలా ఉందా. సో ఇలా సో అయితే ఫంకీ బాయ్ బర్త్డే ఉంది కదా, ఫంకీ బాయ్ బర్త్డే అంటే అక్టోబర్ ఉంది. సో మీకు ఎగ్జాంపుల్గా అయితే అక్టోబర్ అని పెట్టి చేశాను. సో ఇక్కడైతే చూడండి 3Dలో అయితే ఉంది. సో ఇలా అయితే చూడండి చాలా 3D అయితే ఉంటుంది. చూసారు కదా, మొత్తం అయితే చూడండి ఎండ్ వరకు చూడండి. ఇలా 3D ఎడిటింగ్ అయితే ఇలా లాస్ట్ వరకు ఉంటుంది చూడండి. ఇప్పుడు ఏం చేస్తారంటే ఫస్ట్ మనం మీ పిక్స్ పెట్టుకొని ఏదో ఎడిటింగ్ చేయాలని చెప్పిస్తాను. సో ఇక్కడ ఫస్ట్ ఒక గ్రూప్ ఎడిట్ అయితే చెప్తాను. ఫస్ట్ ఈ గ్రూప్ 1 మీద ట్యాప్ చేసుకోండి. సో ఏ గ్రూప్ అని ట్యాప్ చేసుకున్న తర్వాత ఇక్కడికి వచ్చేసి అక్టోబర్ ఉంది కదా, మీరు ఏం చేస్తారంటే టెక్స్ట్లోకి వెళ్ళేసి ఇక్కడ అక్టోబర్ అని ఉంది కదా, మీరైతే మొత్తం టెక్స్ట్ అయితే డిలీట్ అయితే. సో ఇప్పుడైతే అక్టోబర్ అని పెట్టేసుకోండి. ఇట్లా అక్టోబర్ చూసారా, అక్టోబర్ అయితే సెట్ అయితే అయిపోయింది. ఇప్పుడు టిక్ మార్క్ ట్యాప్ చేసుకొని ఇక్కడ కింద నెంబర్స్ అయితే ఉన్నాయి కదా, నెంబర్స్లో మీ డేట్ ఎప్పుడు అంటే నేను 9 అయితే పెట్టాను. సో మీరు 20 అన్న పెట్టుకోవచ్చు, 20 లేదా 9. సో ఇలా మీరు ఎంతైనా పెట్టుకోవచ్చు, మీ బర్త్డే డేట్ బట్టి మీరైతే పెట్టుకోవచ్చు. సో ఇప్పుడు టిక్ మార్క్ ట్యాప్ చేద్దాం, బ్యాక్ అయితే రండి. సో ఎడిట్ గ్రూప్ అయితే నాకు కంప్లీట్ ఇదైతే ఇక్కడ చూడండి 9. సో ఇక్కడ 9 అయిపోయిన తర్వాతకి మళ్ళీ ఇక్కడ బర్త్డే విషెస్ అని వస్తుంది. సో నేను ఫస్ట్ గ్రూప్ ఎలా ఎడిట్ అయితే చేశాను, సెకండ్ గ్రూప్ కూడా అలాగే ఎడిట్ అయితే చేయాలి. సో ఇక్కడ 3rd హ్యాపీ బర్త్డే అని వస్తుంది, 4th వచ్చేసి ఫంకీ బాయ్. సో ఇక్కడ మీ నేమ్ అయితే మీరైతే పెట్టుకోండి. సో ఇప్పుడు మనం మెయిన్గా ఇవైతుంది ఇక్కడైతే చూసారు కదా, ఇక్కడైతే కొన్ని పిక్స్ అయితే చేశాను 3Dకి. ఇక్కడ ట్రీస్ ఇమేజ్ కావచ్చు, బ్యాక్గ్రౌండ్ కొన్ని ఫ్లవర్ ఇమేజెస్. సో ఇంకా బ్యాక్గ్రౌండ్కి ఒక మంచి బ్రాకెట్ లాంటి ఇమేజ్ అయితే తీసుకున్నాను. సో చూడండి ఇలా ఇప్పుడైతే చాలా లుక్ అయితే ఉంటుంది. ఇక్కడ మెయిన్గా ఇది ఎలా మూవ్ అవుతుందని చెప్తాను. ఇక్కడ కెమెరా కనిపిస్తుంది కదా, సో మనం కెమెరా అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవాలి. ఇక్కడ కీ ఫ్రేమ్స్ పెట్టేసుకొని కెమెరా అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవాలి. సో ఫస్ట్ ఇక్కడ వచ్చేసి మనం ఇదైతే ఉంది కదా, ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ పిక్ పైన సెలెక్ట్ చేసుకొని కలర్ ఫీల్డ్కి వెళ్ళేసి స్టార్ ఐకాన్ ట్యాప్ చేసుకొని సో ఫస్ట్ మీరు ఏ పిక్ పెట్టుకోవాలనుకుంటున్నారో ఆ పిక్ అయితే పెట్టుకోండి. సో ఈ పిక్ అయితే పెడుతున్నాను కదా, సో ఇందాక మనం పిక్చర్ రిమూవ్ చేసాం కదా, ఆ పిక్స్ అయితే మీరు యాడ్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఇందాక ఫస్ట్ పిక్ అయితే ఇదైతే యాడ్ చేస్తున్నాను. ఇక్కడ ప్లస్ సెగ్మెంట్ యాడ్ చేసుకోండి. సో మనకి ఇదైతే ఉంది. మీరు ఇంకా
పిక్ని ఏమైనా అడ్జస్ట్ అయితే చేసుకోవాలనుకున్నారో సో ఇక్కడ వచ్చేసి మూవ్ అండ్ అసలుకి వెళ్ళేసి ఇలా అయితే అడ్జస్ట్ అయితే చేసుకోండి. సో మీరు కొన్ని పిక్స్ అయితే మీకు షేప్ అనేది వస్తుంది, అప్పుడు ఎడిట్ షేప్లోకి వెళ్ళేసి ఇక్కడ షేప్ సైజు ఎంత అనేది మీరు అయితే సెట్ అయితే చేసుకోండి. సో ఇప్పుడైతే చూడండి పిక్ అయితే ఇలా అయితే నీట్గా అయితే వస్తుంది చూడండి. సో చూడండి, సో మీరు కూడా సేమ్ మీ పిక్ అయితే యాడ్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఇలా టెస్ట్ అయితే ఉంది కదా, నేను ఫస్ట్ ఇక్కడ వచ్చేసి October 9 అయితే చేశాను. సో మీ బర్త్డే డేట్ ఎప్పుడు ఉందో ఇక్కడ October 9 సెలెక్ట్ చేసుకొని టెక్స్ట్లోకి వెళ్ళేసి మీ బర్త్డే ఇలా మొత్తం డిలీట్ అయితే చేయాలి. సో October 09 అనేది పెట్టేస్తున్నాను. సో చూడండి అక్టోబర్తో సెట్ అయితే అయిపోయింది. అండ్ ఇప్పుడు వచ్చేసి మళ్ళీ ఇక్కడ సో ఇక్కడైతే ఇలా ఫ్లవర్స్ అయితే ఇలా అయితే వస్తుంది చూడండి. ఫ్లవర్స్ నుంచి మిడిల్లో అయితే మన పిక్ అయితే ఉంటుంది చూడండి. సో ఇలా జూమ్ అయితే అవుతుంది. ఇప్పుడు వచ్చి మన పిక్ అయితే ఇక్కడ ఉంటుంది. సో ఇప్పుడు ఏం చేస్తారంటే మళ్ళీ కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళేసి పిక్ పైన సెలెక్ట్ చేసుకొని కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళేసి స్టార్ ఐకాన్ ట్యాప్ చేసుకొని ఇక్కడ సెకండ్ పిక్ అయితే యాడ్ అయితే చేసుకోండి. ఇక్కడ ప్లస్ ఐకాన్ కనిపిస్తుంది కదా, ఇక్కడైతే ట్యాప్ అయితే చేసుకోండి. సో పిక్ అయితే నీట్గా అయితే యాడ్ అయిపోతుంది. మీరు ఇంకా ఏమన్నా జూమ్ చేసుకోవాలి, పిక్ మీకు పెద్దగా కావాలంటే మూవ్ అండ్ అసలుకి వెళ్ళేసి సైజ్ ఐకాన్ ట్యాప్ చేసుకొని సైజ్ అయితే ఇలా పెంచుకోండి, ఇదైతే తగ్గించుకోండి. సో ఇదైతే మంచి ఇదైతే చేసుకోండి. సో ఇక్కడ టెక్స్ట్ కూడా చేంజ్ చేసి వేసుకోండి. హ్యాపీ బర్త్డే ఉంది కదా, సో అదే వేసుకోండి, ఎందుకంటే హ్యాపీ బర్త్డే అయితే నేమ్ అవుతుంది కదా. సో మీరు ఇంకేమన్నా ఫండ్స్ అయితే యూజ్ చేసుకోవాలనుకుంటే బర్త్డే మీద సెలెక్ట్ చేసుకొని టెస్ట్లోకి వెళ్ళేసి ఇక్కడ కొన్ని ఫండ్స్ అయితే యూజ్ చేస్తున్నాను. సో మీకు ఇంకేమన్నా ఫండ్స్ అయితే పెట్టుకోవాలంటే ఇలా ఫండ్ పైన సెలెక్ట్ అయితే వేసుకోండి. సో టిక్ మార్క్ మీద ట్యాప్ చేసుకోండి. సో ఇప్పుడైతే ఉంది, ఇక్కడైతే చూసారు కదా పక్కగా కొన్ని లైట్ ఇమేజెస్ అయితే యాడ్ అయితే చేశాను. సో ఇదైతే లైట్ ఇమేజెస్ అయితే యాడ్ అయితే చేస్తాను. మీరైతే సేమ్ అయితే మీ పిక్స్ అయితే ఒకటి రీప్లేస్ పెట్టుకొని ఇంకా బర్త్డే ఒక ఫాంట్స్ అయితే చేంజ్ అయితే చేసుకోండి, చాలా లుక్ అయితే ఉంటుంది. ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ లాస్ట్ పిక్ అయితే ఉంటుంది. సో ఇక్కడ లాస్ట్ ఇక్కడికి వచ్చేసి ఫన్నీ బాయ్ అనే పెట్టండి. సో మీరైతే మీ పేరు అయితే పెట్టుకోండి. సో ఇక్కడ వచ్చేసి పిక్ పైన సెలెక్ట్ చేసుకొని కొడవన్ ఫిల్లోకి వెళ్ళేసి డైరెక్ట్మెంట్ ట్యాప్ చేసుకొని సో ఇక్కడ ఈ లాస్ట్ ఇమేజ్ అయితే పెడుతున్నాను. సో నేనైతే 3 ఇమేజ్ చెప్పాను కదా, 1 ఇమేజ్ అయిపోయింది, సెకండ్ ఇమేజ్ అయిపోయింది, థర్డ్ ఇమేజ్. సో ఇక్కడ థర్డ్ ఇమేజ్ సెలెక్ట్ చేసుకొని ప్లస్ సెకండ్ ఇమేజ్ సెలెక్ట్ చేస్తున్నాను. సో చూడండి మన సెట్ అయితే అయిపోయింది. సో పిక్ ఇంకా మన ఇలా జూమ్ చేసుకోవాలంటే స్కేల్ పైన ట్యాప్ చేసుకొని జూమ్ అయితే చేసుకోండి, జూమ్ తగ్గించుకోవాలంటే జూమ్ అయితే తగ్గించుకోండి. సో చూడండి ఇప్పుడు మన కెమెరా ఆప్షన్లో ఎలా వస్తుందో చూడండి. సో ఇలా అయితే ఇట్లా జూమ్ వచ్చేసి ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ అయితే ఉంటుంది. సో ఇక్కడైతే చూడండి ఇక్కడైతే కీ ఫ్రేమ్ అయితే చేశాను. సో ఇక్కడ కీ ఫ్రేమ్ అనేది నేను మూవ్ అండ్ అసలుకి వెళ్ళేసి జూమ్ అయితే చేశాను ఇలా జూమ్. సో ఇలా జూమ్ చేశాను కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడ మనకు బీట్ మార్క్ ఎక్కడ దగ్గర ఉంటుందో అక్కడ దాకా అయితే జూమ్ అయితే అవుతుంది చూడండి. సో నేను కేజీఎఫ్ నుంచి సాంగ్ అయితే తీసుకున్నాను కాబట్టి ఆ సాంగ్ నుంచి మనకు 3 అయితే ఏదైతే చేశాను. సో ఇక్కడ టెక్స్ట్ పైన ట్యాప్ చేసుకొని ఫంకీ పైన కదా, ఇక్కడ మీ ఏమైతే మీరు యాడ్ అయితే చేసుకోవచ్చు ఫన్నీ. సో ఇక్కడ డిలీట్ చేస్తున్నాను, ఇప్పుడు ఫన్నీ అని టెక్స్ట్ అయితే చేస్తున్నాను చూడండి ఫన్నీ. సో టిక్ మార్క్ మీద ట్యాప్ చేసుకుందాం. సో ఇప్పుడు మనకు 3D వీడియో మొత్తం అయితే ఎడిట్ అయితే అయిపోయింది చూడండి. మీరు ఫస్ట్ నుంచి అయితే చూడండి. సో నేను పిక్స్ ఎలాగ చేశాను, గ్రూప్ ఎడిట్ కూడా మొత్తం నీట్గా అయితే ఎడిట్ అయితే అయిపోయింది కదా. సో ఇప్పుడు ఏం చేస్తారంటే ఎక్స్పోర్ట్ పైన ట్యాప్ చేసుకొని మీకు ఎంతో క్వాలిటీ కావాలనుకుంటున్నారో అంత క్వాలిటీ అయితే పెట్టేసుకొని ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి. సో ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకా మీరు సపోర్ట్ అయితే చేస్తే నేను ఇలాంటి 3D వీడియోస్ అయితే ఎడిటింగ్ అయితే చేస్తాను. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ ఫర్ యువర్ సపోర్టింగ్.